నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజల శ్రేయస్సు సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గల్లామాధవి వెల్లడించారు. 34వ డివిజన్లోని కోబాల్పేటలో 54 లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లామాధవి, మేయర్ కొమ్మిలిమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. వీధి కుక్కల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గల్లామాధవి హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతుల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 280 కోట్ల రూపాయల వ్యయంతో నగరంలో పలు అభివృద్ది పనులు చేపట్టామని మేయర్ వెల్లడించారు. రానున్న 100 రోజుల్లో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ల వెంకటేష్ యాదవ్, కార్పొరేటర్లు బూసి రాజలత, ఈరంటి వరప్రసాద్, డివిజన్ అధ్యక్షులు అన్వర్ తదితరులు పాల్గొన్నారు. గల్లామాధవి ఇటు సంక్షేమం రెండు కూడా అందిస్తూ సుపరిపాలనతో ముందుకు వెళ్తున్న క్రమంలో ఈ యొక్క డివిజన్ని కూడా అప్లిఫ్ట్ చేయాల్సిన పని ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇరువైపులా డ్రైన్స్ వేసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఇక్కడ కుక్కల సమస్య ఉంది, అదేవిధంగా కొన్ని డ్రైన్స్ బ్లాక్ అయిపోతున్నాయని స్థానికంగా కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పిల్లలు అటు ఇటు దాటడానికి స్పీడ్ బ్రేకర్లు అవసరం ఉన్నాయి అని చెప్పి అడగడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్న నేపథ్యంలో అవి కూడా గౌరవ మేయర్ గారు వారి దృష్టిలోకి ఇది వచ్చింది, చాలా త్వరితగతిన వేయిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజలందరి శ్రేయస్సు సంక్షేమమే మా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. డివిజన్లో కూడా ఎక్కడైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తున్నాం. తప్పకుండా ఏమైతే ఇంతకుముందు శాసనసభ్యురాలు ఇక్కడ ప్రామిస్ చేశారో వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏవి పలానా డివిజన్లో పలానా కావాలి, పలానా వాళ్ళకి ట్రైన్స్ కావాలి, పలానా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉండాలి, పలానా వాళ్ళకి డ్రైనేజ్ లేదు, రోడ్స్ లేవు, ఏమున్నా మేడం గారు ఎప్పటికప్పుడు కార్పొరేషన్కి వ్రాతపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఇప్పటికే అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వారు ముందున్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే ఈరోజు శంకరులాస్ బ్రిడ్జి మరి పడగొట్టడం కూడా జరిగింది, కొత్త ప్రణాళికతో తీసుకొచ్చారు. మరి దానికి గాను ఈ యొక్క కోబాల్పేట రోడ్డును కూడా ట్రాఫిక్ డైవర్షన్లో ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని కూడా డైవర్షన్లో ఎంచుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ముఖ్యంగా మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క ట్రాఫిక్ సమస్యని మీరు వారికి సహకారం అందించాలని, ఈ రోడ్లో కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరందరూ సహకరిస్తారని చెప్పేసి లోకల్ వారిని కూడా మనం అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంతో నగరంలోని ట్రాఫిక్ డైవర్షన్లను పోలీసులు అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని చెక్ చేసేందుకు ఎస్పీ సతీష్ కుమార్ పలు ప్రాంతాలను పరిశీలించారు. కంకరగుంట ఆర్యూబీ వద్ద వాహనాల రద్దీ ఉండడాన్ని గమనించారు. స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ హైట్ తో వేయడం వల్ల వాహనాలు వాటిని క్రాస్ చేసేందుకు ఇబ్బంది పడటాన్ని చూశారు. వెంటనే వాటిని సరిచేయాలని ట్రాఫిక్ అధికారులకు ఎస్పీ సూచించారు. పీక్ అవర్స్ లో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులను ప్రధాన కూడల్లో ఉంచి ట్రాఫిక్ క్రమబద్దీకరించాలని ఆదేశించారు. జరగబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీని పులివెందుల నుండి తరిమి కొట్టాలని మాజీ మంత్రి టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అరుదైన అవకాశాన్ని పులివెందుల ప్రజలకు ఎన్నికల రూపంలో ఇచ్చారన్నారు. మద్యం కేసులో నిందితులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటర్ల లిస్ట్ అంశానికి ఎన్నికల కమిషన్ స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డొక్కా సూచించారు. జగన్ రాక్షస కౌగిలి నుంచి పులివెందుల విడిపోవాలంటే, పులివెందుల ఫ్రీడమ్ పొందాలంటే, విముక్తి కావాలంటే ఇది సరైన అవకాశం. ఈ అవకాశాన్ని పులివెందుల ఓటర్సు, జడ్పీటీసీ ఓటర్సు, ఒంటిమిట్ట ఓటర్సు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కడప జిల్లాలో ప్రజాస్వామ్య వాతావరణం ఉందో ఈరోజు అలాంటి ప్రజాస్వామ్య వాతావరణం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకొని జగన్ రాక్షస కబంధ హస్తాల నుంచి విముక్తి పొందాలని చెప్పి పులివెందుల ఓటర్స్కి, ఒంటిమిట్ట ఓటర్స్ విజ్ఞప్తి చేస్తాం. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు.
ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. తన కుమారుని ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎన్ఆర్ఐ కాలేజ్ సీఈఓ ఉమామహేశ్వరరావు ఇబ్బందులు పెడుతున్నాడని గుంటూరుకు చెందిన సముద్రాల చినకోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అరెకరం పొలం 2015లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న పొలాన్ని తన అవసరాల కోసం అమ్మాలని బేరం పెడితే దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని జంగంగుంట్లపాలెంకు చెందిన కళ్లం వెంకట్రెడ్డి ఫిర్యాదు చేశారు. గతంలో తనకు పొలం అమ్మిన వ్యక్తి దేవాలయ భూమికి కౌలు బకాయి ఉన్నాడని, అవి కడితేనే రిజిస్ట్రేషన్కు అనుమతి ఇస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాయపాలెంలో తనకు ఉన్న 60 సెంట్ల భూమి ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చామని వెంకటపాలెంకు చెందిన రేపుడి ఎమిలియమ్మ తెలిపారు. అయితే దాన్ని ఎంఆర్ఓ వేరే వ్యక్తులకు ఎండార్స్మెంట్ ఇచ్చారని దానిని రద్దు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. 1964లో కొనుక్కున్నాడు. 1948 లింక్ డాక్యుమెంట్ అట్లాంటి వారి దగ్గర కొన్నారు. 1925 నుండి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. భూమి పుట్టి 2025. కానీ ప్రస్తుత ఎంఆర్ఓ గారు హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించి, మంగళగిరి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారిని ధిక్కరించి పుల్ నిర్మల కుమార్కి భూమి లేని నిరుపేదని ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి నా భూమిని కబ్జా చేసి వాళ్ళ దగ్గర మరి ఎంత తీసుకున్నాడో నాకేమైతే తెలియదు, కానీ నాకు న్యాయం చేయమని నేను మనసారా కోరుకుంటున్నాను. గత నెల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనిలో భాగంగా కలెక్టర్ గారికి తెలియజేసుకున్నాము. ఇంటర్మీడియట్ బోర్డు మేడం గారు కూడా చెప్పినా 20,000 కడతాడు, ఆ టీసీ మార్క్ లిస్ట్ ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండా తిప్పుతున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పిల్లల సర్టిఫికెట్లు ఎవరు ఆపొద్దని చెప్పినా కూడా లేదు, మేము సుప్రీంకోర్టు కాదు ఏది చెప్పుకున్నా మాకు అవసరం లేదని సీఓ ఉమామహేశ్వర మమ్మల్ని బెదిరిస్తూ ఇప్పటి వరకు టీసీ మార్క్ లిస్ట్ ఇవ్వకుండా మా పిల్లోడు ఇంజనీరింగ్ కాలేజీ కౌన్సిలింగ్ కూడా ఆగిపోయింది. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ కూడా అయిపోయి ఇప్పుడు మా పిల్లోడు ఇంజనీరింగ్ ఆ కోర్సు ఆగిపోయింది. దీనికి ప్రభుత్వం ఇప్పుడు కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకెళ్తే మొన్న చెప్పాను కదా అని చెప్తే ఇవ్వలేదు మేడం అంటే నేను మాట్లాడతాను. ఎట్లయితే కాలేజీ వాళ్ళ రూల్స్ ప్రకారం వెళ్తే మనం కూడా స్కూల్ని వాళ్ళ రూల్స్ ప్రకారం అన్నీ చెక్ చేసి సీలు కూడా మేము కాలేజీ మీద చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి దగ్గర ఆపారు రిజిస్ట్రేషన్. ఎందుకు ఆపారని అడిగితే, నువ్వు అమ్మిన ఆయన మా దేవుడు మాన్యం కౌలు నిమిత్తం కౌలు కేసి ఉన్నాడు, కౌలు డబ్బులు కట్టలేదు, ఆ కౌలు డబ్బులు నువ్వు కడితే ఈ ఎకరానికి రిజిస్టర్ ఆఫీసులో రెడ్ మార్క్ తీసేస్తామని ఏవో విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పి ఉన్నారు. ఇప్పటికి 2 సార్లు కలిశాను కలెక్టర్ ఆఫీసులో. ఇప్పుడు మళ్ళీ 4 రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామని అర్జీ ఇచ్చారు. అతను కట్టాల్సిన బాధ్యత నేను కట్టాల్సిన బాధ్యత లేదండి. అతను దేవుడు మాన్యానికి 1,50,000 1,80,000 కట్టాలంట 5 ఏళ్ల కిందట. ఆ బాకీని నేను కడితే ఆ నెంబరు రిలీజ్ చేస్తామంటున్నారు ఎండోమెంట్ ప్రస్తుతం ఈవో రాజశేఖర రెడ్డి గారు, గుంటూరు నాశన ఆఫీసు వారు. నా భార్యకి అవసరమైన ఇప్పించి అమ్ముకుందామంటే ఇల్లు అతను 30 రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ గారు చెప్పారండి. గుంటూరు ఛానల్ను పరుచూరు వరకు పొడిగించాలంటూ నల్లమడ రైతు సంఘం నేతలు కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. 2019లో గుంటూరు ఛానల్ పొడిగింపుకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చిందని రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీటి కోసం 85 సంవత్సరాలుగా ఆ ప్రాంత ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. భారీ వర్షాల సమయంలో లక్షలాది ఎకరాల పంట నీట మునిగి రైతులు నష్టపోతున్నారని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు గుంటూరు ఛానల్ అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. పోయినసారి గత గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చారు, టెండర్లు పిలిచారు, కాంట్రాక్ట్ని ఐడెంటిఫై చేశారు, A1 A2 అని కూడా ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. సంవత్సరం నుంచి మేము అడుగుతూనే ఉన్నాం, ఇస్తామండి అని చెబుతున్నారు. నోటిఫికేషన్ లేదు, A1 లేదు, A2 లేదు, ఏమీ కూడా ప్రోగ్రెస్ లేదు. ముందుకు నడపండి, ఊరికి మాటలు చెప్పడం కాదు, పనిలో ఆచరణలో నోటిఫికేషన్ ఇచ్చి భూములు సేకరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి భూమిని కాంట్రాక్టర్కి ఇస్తే వాళ్ళు కాలువ దవ్వుతారు. అది ఏమీ లేకుండా సంవత్సరం పైన కాలువ అయిపోయింది. 180 రోజుల్లో మేము గుంటూరు ఛానల్ నిర్మిస్తామని చెప్పారు. 180 రోజులు కాదు కదా, 360 రోజుల పైన అయిపోయింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన కుమారుడు క్రాంతి కుమార్ తన ఆస్తి అంతా అతని పేరున రాయించుకుని నిలువ నీడ లేకుండా చేశాడని పాలడుకు చెందిన లక్ష్మీరాజ్యం ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త యాక్సిడెంట్లో చనిపోతే వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు 13 లక్షలు కూడా తనకు తెలియకుండా డ్రా చేసుకుని అదేమంటే బెదిరిస్తున్నాడని తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
నా ఇల్లు పొలం రాయించుకున్నాడండి 13 లక్షల డబ్బు నాకు నిల్వ నీళ్ళు లేకుండా చేశాడండి. ఏ టెన్షన్ నాకు మనస్థిమితి లేకుండా నా బీపీ రేజ్ అయ్యి కొట్టాడండి. కొడితే నా కుమార్ దగ్గరికి వెళ్ళానండి. ఆ షాక్లో నేను కింద పడిపోయానండి. వెళ్ళే మధ్యలో పడిపోయేటప్పటికి నా కాళ్ళు 2 ఫ్రాక్చర్ అయ్యి నా కూతురు ఫోన్ చేసి అంబులెన్స్ తీసుకొని వచ్చి కామినేని హాస్పిటల్ సర్జరీ చేయించారండి. 5 లక్షలు అయినాయండి. కనీసం వచ్చి చూడలేదు. నాకు రూపాయి ఇవ్వలేదండి. నాకు ఒక్కడేనండి దరిద్రుడు. కన్న నేరానికి నాకే మనస్తాపంగా ఉండిచ్చి ఇలాంటి దుర్మార్గులు కన్నందుకు నాకే సిగ్గుచేటుగా. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తొలితరం తెలుగు రచయిత్రులు అభ్యుదయ కథల పుస్తకావిష్కరణ సభ పద్మావతి కళ్యాణ వేదికలో జరిగింది. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని పద్మావతి కళ్యాణ వేదికలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రముఖ రచయిత్రి పి సత్యవతి ముఖ్య అతిథిగా హాజరై ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ రచించిన అభ్యుదయ కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత్రి సుశీలమ్మ మాట్లాడుతూ పాతతరం రచయిత్రులు ఎంతో ధైర్యంగా వారి భావాలను కథల రూపంలో వ్యక్తం చేసేవారని తెలిపారు. అందుకే అలనాటి రచయితల 25 కథలు సేకరించి పుస్తకం ప్రచురించామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అర్సం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, కళారత్న లంకా సూర్యనారాయణ, డాక్టర్ పాపినేని శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక కథని తీసుకొని విశ్లేషించండి అన్నప్పుడు నేను అన్నమయ్య లైబ్రరీకి వచ్చాను. అక్కడ సుభాష్ని ఉంది. పాపం ఎంత హెల్ప్ చేస్తుందంటే సుభాష్ని లంకా సూర్యనారాయణ గారి అభిప్రాయానికి సరైనటువంటి అమ్మాయి దొరికింది. ఏదైనా ఒక పుస్తకం అడిగితే 90 సెకండ్స్లో మనకు అందుతుంది. 90 సెకండ్స్ లేదా 120 సెకండ్స్లో మనకు పుస్తకం అందుతుంది. అంత చక్కగా పెట్టుకుంటారు ఆ లైబ్రరీలో. ఆయన నాకు కథలు వెతుకుతూ ఉన్నాను. నేను 1960లో వెతికాను, 50కి వెళ్ళాను, 40కి వెళ్ళాను, 30కి వెళ్ళాను, 20లోనే ఉన్న అద్భుతమైన కథలు. అప్పుడు నేను అసలు మొదటి కథ బండారక్షమాంబ గారి దగ్గర నుంచి తీసుకుందామని. అయితే మొదటి కథ దిద్దుబాటు గురజాడప్పారావు గారు అంటారు. అయితే చాలా వివాదాలు జరిగినాయి. ముఖ్యంగా తెలంగాణ సభల్లో వివాదాలు జరిగి చివరికి వాళ్ళు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.